నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపెంట క్రీడా ప్రాంగణం నిర్లక్ష్యానికి గురవుతోంది. మైదానంలో నిర్వహణ లేక అస్తవ్యస్తంగా తయారైంది. ఇక వందలాది మంది క్రీడాకారులను అందించిన ఈ మైదానాన్ని పట్టించుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్రీశైలం మండలంలోని సుండిపెంట వద్ద ఉన్న క్రీడా ప్రాంగణం ప్రశ్నార్థంగా మారి అలంకారప్రాయంగా ఉంది. అక్టోబర్ 16న నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఈ యొక్క హెలిప్యాడ్ను తయారు చేయాల్సి ఉంది. ప్రధానంగా నన్నూరు వద్ద పెద్ద బహిరంగ సభకు సంబంధించి నరేంద్ర మోడీ అయితే శ్రీశైల అతను కర్నూలు వద్ద ఉన్న ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి శ్రీశైల క్షేత్రానికి వచ్చి బ్రహ్మ మల్లికార్జున స్వామి వాళ్ళను దర్శించే షెడ్యూల్ అయితే ఉంది. అయితే కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న ఈ యొక్క ప్రత్యేకంగా తయారు చేసిన హెలిప్యాడ్ వద్ద అయితే ఈ యొక్క హెలికాప్టర్ ద్వారా ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే 3 హెలికాప్టర్లను ఆగే ప్రాంగణాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా అయితే శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న ఈ యొక్క హెలిప్యాడ్కి సంబంధించి 3 హెలికాప్టర్లను ఆగేందుకు, అలాగే స్టాండ్ బైగా కూడాను ప్రోటోకాల్ పద్ధతిన స్టాండ్ బైగా కూడా మరొక 3 హెలికాప్టర్లను అక్కడ ఏమన్నా ఫెయిల్యూర్ అయితే మళ్ళీ అది కాకపోతే మరొక హెలిప్యాడ్ను తయారు చేయుటకు మరొక 3 సంబంధించిన హెలికాప్టర్ ఆగే విధంగా తయారు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ శ్రీశైలం ప్రాజెక్టులో అంత స్థలం లేకపోవడంతో అయితే క్రీడా ప్రాంగణంకు సంబంధించిన ఒక గ్రౌండ్లో అయితే 3 హెలికాప్టర్లను ఆగేందుకు ఒక ప్రత్యేకంగా అయితే నిర్మించిన పరిస్థితి ఉంది. అధికారులు అయితే ఆ సమయంలో ఎడతెరిపి లేని వర్షాలు కురవడంతో మొత్తం ఈ యొక్క గ్రౌండ్ ప్రాంగణం అంతా కూడా చిత్తడిగా మారడంతో చేసేదేం లేక నరేంద్ర మోడీ పర్యటన దగ్గర ఉండడంతో అదేవిధంగా చేసేదేం లేక బయట నుంచి WBM సంబంధించిన కంకర, అలాగే తారుకు సంబంధించిన రోడ్ని అయితే వేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూడవచ్చు, ఇప్పుడు గేటు వద్ద నుంచి WBM 40 mm కంకరను వేసుకుంటా వచ్చి అదేవిధంగా ఈ రోడ్డుతో ముందుకు వచ్చి ఈ ప్రాంగణాన్ని అంతా కూడాను ఆ యొక్క చిత్తడి లేకుండా ఈ కంకర వేసి మొత్తం ఫిల్ చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క కంకరే ఇప్పుడు ప్రధానంగా అయితే ప్రాబ్లం అయింది. ప్రధానంగా ఈ క్రీడా ప్రాంగణంలో ఎంతోమంది శ్రీశైలం మండలం చదువుతున్న విద్యార్థులు కావచ్చు, పూర్వ విద్యార్థులు కావచ్చు, కేంద్ర స్థాయి, రాష్ట్ర స్థాయికి సంబంధించి, మండల స్థాయికి సంబంధించి ఎంతోమంది క్రీడాకారులను అందించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఇలా ఖోఖో, ఇలా చాలా క్రీడల్లో సంబంధించి ఎంతో నిష్ణాతులైన క్రీడాకారులను అయితే అందించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ యొక్క కంకరతో కావచ్చు, ఈ తారుతో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ సంబంధించి కావచ్చు, ఎంతో ఇబ్బందిగా ఉండి ఎటువంటి క్రీడలు ఆడుకోలేని పరిస్థితి అయితే శ్రీశైలం మండల ప్రజలకైతే, విద్యార్థులకైతే, యువతకైతే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అయితే నరేంద్ర మోడీ పర్యటన అక్టోబర్ 16 తర్వాత ఇంతవరకు అయిపోయిన తర్వాత ఇంతవరకు దీన్ని చూసిన పాపాన పోలేదు. అయితే ఈ యొక్క కాలేజ్ కావచ్చు, అలాగే జెడ్పీ హై స్కూల్ కావచ్చు, ప్రాథమిక పాఠశాల, ఎవరికి కూడాను ఈ యొక్క 4.5 ఎకరాల్లో ఉన్న ఈ యొక్క క్రీడా ప్రాంగణం ఒకటే ఆధారమై ఉంది. ఇప్పుడు ఈ క్రీడా ప్రాంగణము ఎందుకు పనికి రాకుండా ఈ యొక్క పెద్ద పెద్ద కంకరతో, అలాగే క్రికెట్ ఆడలేక, అలాగే ఖోఖో, ఫుట్బాల్ ఇవన్నీ ఆడలేక క్రీడాకారులు అయితే చాలా నిస్పృహలతో ఉన్నారు. ఈ సంబంధించి ఇక్కడ మన వద్ద కూడా కొంతమంది స్థానికులు ఉన్నారు. ఈ యొక్క దీనికి ఏం చర్యలు, ఎలా ముందుకెళ్ళాలి అనేసి కూడా ఇక్కడ కొంతమంది మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎంతోమంది క్రీడాకారులను అందించిన ఈ యొక్క క్రీడా ప్రాంగణము ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ ఈ ప్రత్యక్షంగా, మీరు ఎలా దీన్ని చేయాలని కోరుకుంటున్నారు? నా పేరు శ్రీనివాసులు, శ్రీశైలం మండలం సుండిపెంట గ్రామం. ఈ క్రీడా ప్రాంగణం గత డ్యామ్ కన్స్ట్రక్షన్ అప్పుడు 1963లో ఇది క్రీడారంగం. ఇది ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు, పూర్వ విద్యార్థులు ఎంతోమంది ఇక్కడ క్రికెట్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, ఇంకా అనేక ఈ ఆటల పోటీలు జరిగిన ప్రదేశం ఇది. సుమారు 5 ఎకరాల ప్రాంగణం గల ఈ విస్తీర్ణంలో గతంలో మన అక్టోబర్ 16న నరేంద్ర మోదీ గారు శ్రీశైలం పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ అవసర నిమిత్తమై ఇక్కడ హెలిప్యాడ్ నిర్మించడం జరిగింది, హెలికాప్టర్ ల్యాండింగ్ కొరకు. దాని తర్వాత కలెక్టర్ గారు స్టూడెంట్స్కి ఇక్కడ ఆడుకోవడానికి సమస్యలు ఉంది మేడం, ఈ గ్రౌండ్ తప్ప వేరేది లేదని తెలియపరచడం జరిగింది. ఈ ప్రోగ్రాం అనంతరం దీన్ని తొలగించి
స్టూడెంట్స్కి వాళ్ళు క్రికెట్ ఆడుకోవడానికి కానీ ఏదన్నా అందుబాటులో ఉండే విధంగా తయారు చేస్తానని చెప్పారు. కానీ దాని తర్వాత ఇక్కడ ఏ అధికారులు పట్టించుకోలేదు. ఇక్కడ స్టూడెంట్స్ ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ జూనియర్ కాలేజ్ కానీ, 10th క్లాస్ విభాగం కానీ, జూనియర్ కాలేజ్ కానీ, పాలిటెక్నిక్ కానీ, ఐటీఐ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఆటల పోటీలకు ఆడుకునే విధంగా ఉన్నటువంటి ఈ గ్రౌండ్ని మళ్ళా వాళ్ళు ఆడుకునేదానికి సదుపాయం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ కానీ సంబంధిత అధికారులు తక్షణమే చర్య తీసుకోవాలని, ఈ గ్రామానికి స్టూడెంట్స్కి ఆడుకునే విధంగా చేయాలని తెలియపరుస్తున్నాను. అలాగే మరొక ఇక్కడ సంబంధించి పూర్వ విద్యార్థి ఉన్నారు, ఆయనలో కూడా తెలుసుకుందాం. చెప్పండి, దీనికి సంబంధించి గ్రౌండ్కి సంబంధించి అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అధికారులు మోడీ ప్రోగ్రాం అనంతరం అయిన తర్వాత పిల్లలకు ఆడుకునే స్థలంలో ఈ విధంగా ఎలిఫ్యాడ్ తయారు చేసి దాని పని అయిపోయిన అనంతరం ఇదంతా క్లీన్ చేసి అధికారులు యథావిధిగా ఉంచితే ఇవాళ పిల్లలకి ఇంత ఇబ్బంది కలిగేది కాదు. ఇది తక్షణమే అధికారులు యాక్షన్ తీసుకొని ఇవన్నీ క్లీన్ చేయించి యథావిధిగా ఆట స్థలం ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. ప్రధానంగా ఇప్పుడు అంటే అక్టోబర్ అంటే 3 నెలలు అయిపోయింది, జనవరి సంక్రాంతి వస్తున్నాయి. ఈ సంక్రాంతి సంబంధించి పిల్లలందరూ కూడా హాలిడేస్కి వస్తారు, సరదాగా క్రీడా సంబంధించి ఆడుకుంటారు. వాళ్ళకి మీరు పిల్లలకు కానీ వాళ్ళకి ఇప్పుడు ప్రత్యామ్నాయం లేదు, ఎలా ఇది మీరు ఎక్స్పోజ్ చేస్తారు? ముఖ్యంగా ఇక్కడ హై స్కూల్ అయితేమి, పాలిటెక్నిక్ అయితేమి, ఐటీఐ అయితేమి, డిగ్రీ కాలేజ్ అయితేమి, ఈ అంతా పిల్లలంతా ఈ ముఖ్యంగా ఇక్కడ ఉన్నది ఆట స్థలము ఒకటే పెద్దది, 5 ఎకరాలకు సంబంధించిన స్థలం ఇది. అటువంటిది అధికారులు ఈ విధంగా తయారు చేశారు. తక్షణం ఇప్పుడు వస్తున్న పండగ సంక్రాంతి పండగ, ఆ పండగకు ఎంతోమంది పిల్లలు బయట నుంచి వస్తారు, ఇక్కడ ఆడుకునే వాళ్ళకి అవకాశం లేకుండా చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇవన్నీ క్లీన్ చేసి యథావిధిగా ఉన్న స్థలాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మరీ కోరుతున్నాము. ప్రధానంగా చూసుకోవచ్చు, ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి పండుగకు సంబంధించి ఎంతోమంది క్రీడాకారులు కూడా వస్తారు, అలాగే పూర్వ విద్యార్థులు వస్తారు. అలాగే ఈ యొక్క క్రీడా ప్రాంగణంలో క్రికెట్లు, వాలీబాల్, అలాగే ఫుట్బాల్ సంబంధించి టోర్నమెంట్లు పెట్టుకొని అంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క పతంగులు అంటే ఈ గాలిపటాలను ఎగరవేసేందుకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం అయితే ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా ఎటువంటి ఆటలు ఆడుకోలేక చాలా ఇబ్బంది పరిస్థితులను అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ జిల్లా స్థాయి కావచ్చు, ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు, ఈ యొక్క పరిస్థితిని గమనించి మాకు ఇంతవరకు పూర్వ వైభవంగా ఉన్న ఈ క్రీడా ప్రాంగణాన్ని ఈ అన్ని కంకర కావచ్చు, ఈ ఏరియాలో ఉన్న పేరుకుపోయిన తారు కావచ్చు, ఇవన్నీ కూడా రిమూవ్ చేసి శుభ్రం చేసి యథావిధిగా మాకు అందించగలిగితే మేము క్రీడలు ఆడుకుంటాము. అలాగే మా యొక్క పిల్లలకు కావచ్చు, అంటే ఆట విడుపులు లేకపోతే ఎంత చదువుకున్నా కూడా మానసిక ఒత్తిడికి గురి కావాల్సి వస్తుంది. ఆటలు ఆడకపోతే ఆ యొక్క ఒత్తిడి తట్టుకోలేక చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి విద్యాశాఖ అధికారులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, మిగతా రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు, వెంటనే ఈ యొక్క పరిస్థితిని గమనించి ఈ క్రీడా ప్రాంగణంలో పేరుకుపోయిన కంకర కావచ్చు, ఈ యొక్క తారుకు సంబంధించిన హెలిప్యాడ్కు సంబంధించిన ఈ యొక్క వ్యర్థాలను కావచ్చు, వీటిని వెంటనే శుభ్రం చేసి మాకు గ్రౌండ్ ఇవ్వాలని ఇక్కడ స్థానిక ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్తో శ్యామ్, మెగామన్ టీవీ, శ్రీశైలం ప్రాజెక్ట్, నంద్యాల జిల్లా.